జనగామ బీఆర్ఎస్ లో ఫ్లెక్సీ వార్ నెలకొంది. ఇక్కడి రాజకీయాలు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిగా మారాయి. గురువారం ఎమ్మెల్సీ పోచంపల్లి జన్మదినం కావడంతో రావుల తిరుమల్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే ఇది నచ్చని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరులు అర్ధరాత్రి ఫ్లెక్సీని తొలగించారు. దీంతో పోచంపల్లి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పల్లా పోచంపల్లి మధ్య సఖ్యత దెబ్బతిన్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల టైంలో జనగామ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి భంగపాటు ఎదురుకాగా పల్లా రాజేశ్వర్ రెడ్డి టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పటి నుంచి పోచంపల్లికి పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో సఖ్యత కరువైంది. ఇక తాజాగా జరిగిన ఫ్లెక్సీ తొలగించిన ఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సుధాకర్, చెప్పండి. గత కొద్ది రోజులను చూస్తే ఇటు బీఆర్ఎస్ పార్టీకి గండు కాలమే అనిపిస్తుంది. కానీ ఈ యొక్క పరిస్థితుల్లో ముఖ్యంగా చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 12 నియోజకవర్గాల్లో రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచి ఒకటి కాంగ్రెస్ లో కలవడం జరిగింది. ఇంకొకటి ముఖ్యంగా ఉంది జనగాం నియోజకవర్గం. జనగాం నియోజకవర్గానికి సంబంధించి పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ అక్కడ ఉన్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరి మధ్యలో పచ్చిగా దేశం అనుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉంది అక్కడ కూడా. ఎందుకంటే ఉన్న మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరికి అయితే ఉన్నో పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా సేమ్ పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరి మధ్యలో పచ్చిగడ్డ వేస్తే అనుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం చూస్తే పల్లా రాజేశ్వర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన బర్త్డేకి సంబంధించిన ఫ్లెక్సీలను భారీ కటౌట్లను ఇవన్నీ కూడా మొత్తం జనగాం పట్టణంలో శుద్ధీకరించడంతో పాటు దీనికి సంబంధించి పల్లా రాజేశ్వర రెడ్డి వర్గీయులకు కానీ పల్లా రాజేశ్వర రెడ్డి కానీ నచ్చకపోవడంతో పాటు రాత్రి ఈ యొక్క భారీ ఫ్లెక్సీలను కానీ కటౌట్లను కానీ మొత్తం ఎక్కడెక్కడ చింపివేయడం జరిగింది. దానిపైన కూడా వారి మధ్యనే ఇద్దరి మధ్యనే వారు కూడా జరగడం జరుగుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజులను చూస్తే ఇద్దరు కూడా ఏ ఒక్క కార్యక్రమం నిర్వహించినా కూడా ఒకరిపైన ఒకరు పోకుండా ఉండడం జరుగుతుంది. గత కొద్ది రోజుల క్రితం చూస్తే ఇక్కడ జనగాం జిల్లా కేంద్రానికి సంబంధించి శివారు ప్రాంతంలో ఒక ఫంక్షన్ హాల్లో కేటీఆర్ బర్త్డే సెలబ్రేషన్ నిర్వహించడం జరిగింది. ఒక బర్త్డే సెలబ్రేషన్ కు పల్లా రాజేశ్వర రెడ్డి ముఖ్యంగా జిల్లాలో ఉన్న నాయకులు కూడా జనగాం జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున కూడా తరలి రావడం జరిగింది. అదే కాకుండా అక్కడ జనగాం జిల్లాకు మాజీ మంత్రివర్యులు ఎర్రవెల్లి దయాకర్ రావు కూడా హాజరు కావడం జరిగింది. ఈ యొక్క సందర్భంలో కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి వారికి కావాల్సిన అన్ని కుట్టుమిషన్లు కానీ ఇతరంత వస్తువులు కూడా పంచిపెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి కూడా పల్లా రాజేశ్వర రెడ్డి హాజరు కాకపోవడంతో పాటు వీరి మధ్యలో ఇద్దరి మధ్యలో వైరం రోజు రోజుకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూస్తే ఇటు ఒక పక్కన చూస్తే పల్లా వచ్చి కేసీఆర్ మనిషి, కేసీఆర్ కు ఎట్లా అంటే అట్లా ఉండే మనిషి, ఇటు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కేటీఆర్ సంబంధించిన వ్యక్తి ఇద్దరి మధ్యలో నలిగిపోవడం జరుగుతుంది. ఇటు పల్లనం లేక ఇటు పోచంపల్లిని ఎవరిని మందలించినా కూడా ఉన్న ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకులు కూడా ఇద్దరి మధ్యలో ఎవరి మధ్యలో కూడా మందలించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే జిల్లాలో ఉన్న ముఖ్యంగా నాయకత్వంలో ఉన్నలోనే ఒక హోదాలో పదవిలో ఉన్నది కూడా వీరిద్దరే, ఒకరు ఎమ్మెల్సీ మరొకరు ఎమ్మెల్యే. ఇద్దరి మధ్యలో కూడా ఎవరు ఏం 10 మంది చేయడానికి కూడా ఎవరు కూడా సాహసం కూడా చేయని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇద్దరు పెద్ద అధినాయకత్వం సంబంధించిన తండ్రి కొడుకులకు సంబంధించి కేటీఆర్ సంబంధించిన మంత్రులే కాబట్టి వీరిపైన ఎవరు కూడా స్పందించి మాట్లాడే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే వీరిపైన ఎవరు కూడా చేయలేని పరిస్థితి. ఇలానే పోతే రానున్న రోజులలో పోతే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మనగడ దెబ్బతిందని చెప్పుకోవచ్చు. రానున్న రోజులలో కూడా మీరు ఇద్దరు కూడా ఇలాగనే ఘర్షణ పడుతుంటే కూడా ఉన్న క్యాడర్ కూడా పక్క పార్టీకి పోయే అవకాశం కూడా ఉందని చెప్పి తెలుస్తుంది భార్గవి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.